హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం సైకిల్స్, ఎందుకంటే ఈరోజు ప్రపంచ సైకిల్ డే ఫ్రెండ్స్. మరి ప్రపంచ సైకిల్ డే సందర్భంగా ఇప్పుడు ఇది ఐక్యరాజ్య సమితి ఈ సైకిల్ డే మహోత్సవానికి అంటే ప్రపంచ సైకిల్ డేగా చేసింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నిజంగా ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటూ అతి సామాన్య ధరకు లభించేదేది సైకిల్, అంతే కదా ఫ్రెండ్స్. మరి ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అంటే అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అసలు అప్పటి పాతకాలాన్ని గుర్తు చేసుకుంటే సైకిల్లో ప్రతి ఒక్కరూ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరూ దాన్నే ఉపయోగించేవాళ్ళు. బైక్స్, కార్లు అవన్నీ ఎక్కువగా లేవు. ఆ సైకిల్లో పోతూ పోతూ మాట్లాడుకుంటూ పోయేవాళ్ళు. మరి చిన్నపిల్లలైతే పోటీగా నువ్వు ముందు వెళతావా, నేను ముందు వెళతావా అనే పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళు ఫ్రెండ్స్. 20 ఏళ్ల కిందట ఇది చాలా గొప్ప విషయమే కదా ఫ్రెండ్స్. రోడ్డుపైకి ఒకరికొకరు వచ్చేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు. కాలక్రమేణా ఏమైపోయింది, ఈ సైకిల్ అనేది మరి అందరూ బైక్స్ తీసుకోవడము, కార్లు తీసుకోవడం వల్ల వెనకల పడింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పటికీ అతి సామాన్యునికి, పేదవానికి ప్రతి ఒక్కరూ వాడేది సైకిలే ఫ్రెండ్స్. మరి పేపర్ బాయ్ తీసుకోండి, పాలిచ్చే అబ్బాయిని తీసుకోండి, మరి ఎంతోమంది ఇంకా ఎన్నో రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి ఇంకా ఒక విషయం తెలుసుకోవాలి. ఇది అప్పట్లో వాళ్లకు వాహనంగా ఉపయోగపడితే ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఒళ్ళు తగ్గడానికి, మరి బరువు తగ్గడానికి అనే ఉద్దేశంతో సైక్లింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది. మార్నింగ్ లేయడము, సైకిల్లో రౌండ్స్ వేయడము, లేదా ఎక్సర్సైజెస్ సైకిల్ అని కూడా ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో సైక్లింగ్ చేయడము చేస్తూ ఉన్నారు. అయినా ఇది ఎప్పటికీ ఏమంటారంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉన్నట్లే ఫ్రెండ్స్. ఇప్పటికీ ఆ సైకిళ్లను వాడుతూనే ఉన్నారు. ఎన్ని కార్లు వచ్చినా మరి సామాన్యుడి వెహికల్ ఏది అంటే మరి సైకిలే కదా ఫ్రెండ్స్. 2018లో ఐక్యరాజ్య సమితి ఈ గుర్తింపు ఇచ్చిందనమాట. అంటే ప్రపంచ సైకిల్ డేగా గుర్తించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సైకిల్ని ఎంతమంది ఎన్ని దేశాలలో ఉపయోగిస్తూ ఉన్నారు కదా మరి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఎన్నో రాష్ట్రాలు, సిక్కిము, హిమాచల్ ప్రదేశ్లో ఈ సైకిల్ యొక్క పోటీలు నిర్వహిస్తూ చాలా డబ్బులు కూడా బహుమతిగా ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాలుగా ఈ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా సైకిల్ ట్రాక్ వెయ్యాలి అనే ఆలోచన కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. మరి ఆల్రెడీ తెలంగాణలో వేశారు, మరి అమరావతిలో కూడా వేస్తారు అని ఆలోచన ఉంది అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఈ సైకిల్ గుర్తు అనేది ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి, అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలకు గుర్తు ఈ సైకిలే. అంటే ప్రభుత్వము ఈ గుర్తుల్ని ఎలక్షన్లకు కూడా ఇచ్చింది, అంటే వాళ్ళ పార్టీలకు కూడా ఇచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ 1900 అంటే మనకు ఏం చేస్తున్నారు అంటే 2018లో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినము అనింది. కానీ దీనికి 1938లోనే ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కగా అప్పటి నుంచే క్రీడలు, ఈ సైకిల్ క్రీడలు మన హిమాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ ఎన్నో రాష్ట్రాల్లో ఇవి. ఇక్కడే కాకుండా మరి ఎన్నో దేశాలు కూడా ఈ సైకిల్ రేసులను జరుపుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి సామాన్యుని వాహనం ఏది అంటే మరి సైకిలే. దాన్ని గుర్తించి 2018లో మనకు సైకిల్ డేగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఫ్రెండ్స్. మరి 1938 నుంచే ఎన్నో రాష్ట్రాలు మన ఇండియాలోను, అలాగే ఎన్నో దేశాల్లో ఈ రేసెస్ కూడా, ఈ సైకిల్ రేసెస్ కూడా జరుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి మనం ధ్యానం ఎలా చేయాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ చేసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.